నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఇప్పుడు అందరూ కాన్స్టిపేషన్ సమస్యతో అందరూ బాధపడుతున్నారు. గురువుగారు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించుకోవచ్చు అంటారు? ఈ మోషన్ ఫ్రీగా అయ్యింది, కాన్స్టిపేషన్ సమస్య తగ్గిందికి 2 రకాల పళ్ళు, 4 రకాలైనటువంటి కూరగాయలు, ఒక రకమైనటువంటి విత్తనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది, సీడ్స్. సో ఈ 2 రకాలైనటువంటి పళ్ళు ఏవంటే ప్రధానంగా దానిమ్మ పండు, రెండవది కమలా పండు లేదా ఆరెంజ్, ఏదైనా పర్లేదు, బత్తాయి ఏమైనా పర్లేదమ్మా. సో ఈ యొక్క దానిమ్మ పండును వాడుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది, కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఇంతకు ముందు కాలం అయితే ఈ దానిమ్మ పండ్ల విత్తనాలు గట్టిగా ఉండి నవలడం కష్టంగా ఉండేది, తర్వాత కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ మరి ఈ మధ్యకాలంలో సీడ్లెస్ దానిమ్మ పండ్లు వచ్చాయమ్మా. సో ఇంచుమించు సంవత్సరం అంతా కూడా గ్రామ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతున్నాయి. సో ఈ దానిమ్మ పళ్ళు, సీడ్లెస్ దానిమ్మ పళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ఈ సీడ్లెస్ దానిమ్మ పళ్ళలో కూడా ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుందమ్మా. సో దానిమ్మ పళ్ళు, సీడ్లెస్ దానిమ్మ పళ్ళు అలాగే తినడం మంచిది, కానీ మళ్ళీ దానిమ్మ పళ్ళ రసం ఈ పర్పస్కి అయితే వాడకూడదమ్మా. ఏ పళ్ళ రసం కూడా మోషన్ ఫ్రీగా అవ్వాలంటే పళ్ళను అలాగే తినాలి, కానీ జ్యూస్ రూపంలో తీసుకోకూడదు, అది అందరూ తెలుసుకోవాలి. సో దానిమ్మ పళ్ళు ఆ విధంగా తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సో ఈ దానిమ్మ పళ్ళలో ఉన్నటువంటి ఈ ఫైబర్ కూడా ఈ ప్రేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం చక్కబరిచేసి ప్రేవులు కదలికలు బాగా జరిగేందుకు ఉపయోగపడుతూ, మరి మలము ఎండిపోకుండా, మలం గట్టిపడకుండా ఈ యొక్క దానిమ్మ పళ్ళు ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలు ఫైబర్ ఉపయోగపడతాయమ్మా. ఇంకోటి అంటే కమల, ఆరెంజ్, బత్తాయి, ఈ 3 పళ్ళలోమా కమలా పళ్ళు కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, లేకపోతే బత్తాయి కానీ ఏమా. సో ఈ పళ్ళు కొన్ని ఒక సీజన్లో దొరుకుతాయి, కొన్ని ఒక సీజన్లో దొరుకుతాయి. సో ఏ పండైనా పర్వాలేదమ్మా, ఏ సీజన్లో ఏది దొరుకుతుంది కనీసం 2 పళ్ళు ఆ లోపల తొనలు తీసుకొని, సర్వసాధారణంగా ఏం చేస్తారంటే లోపల తొనలు కూడా పైన ఉన్నటువంటి ఈ యొక్క లేయర్ ఉంటుంది కదమ్మా, తొక్క అంటారు, ఆ తొక్కను కూడా తొలగించేసి తినేస్తుంటారమ్మా. కాబట్టి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు తొనను అదే విధంగా నమిలి తినేసారమ్మా. విత్తనాలు ఉమ్మేసేసి ఆ యొక్క తొనలను అలాగే తినేసారు. అలాగా 1 పండు కానీ 2 పండు కానీ రోజు తినడం వల్ల కూడా ఎటువంటి మందులు అవసరం లేకుండా 199% మందిలో కూడా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. తర్వాత కూరగాయలు, ఈ సొరకాయ, బీరకాయ, దోసకాయ, పచ్చి అరటికాయ. సో ఈ 4 పదార్థాలు తరచుగా వాడుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ సమస్య రాదు. సో సొరకాయ ఏదైనా మడి ముదిరిపోయినటువంటి సొరకాయ అయితే పైన చొక్కును తొలగించేసేసి కూరలాగా చేసేసుకొని ఆ సొరకాయ కూర తినడం వల్ల కూడా ఫైబర్ విపరీతంగా ఉంటుంది, కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే రెండవ పదార్థంగా బీర కూడా అంతేమ్మా. బీరలో మరి బాగా ముదిరిపోయినప్పుడు పైన చెక్కు కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి అది జీర్ణం కావడం కూడా కష్టం, కాబట్టి పై చెక్కును తొలగించేసేసి ఈ విధంగా కూర చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయ ఉంది, దోసకాయ మరీ ముదిరిపోతే తప్ప, లేకపోతే అలాగే చేసుకొని వాడుకోవచ్చు అమ్మా. సొరకాయ కూడా అంతే, లేత సొరకాయలు అయితే అలాగే మరి పైన ఉన్నటువంటి ఆ యొక్క పొట్టు, అది తోలు కూడా తీసేయకుండా తినొచ్చు అమ్మా, కూర చేసుకొని తినొచ్చు. అదేవిధంగా చివరిగా పచ్చి అరటికాయ. సో ఈ పచ్చి అరటికాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆహార పదార్థాలు, వంటకాల తయారీలో మనం వాడుకోవడం వల్ల కూడా ఈ ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మరి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఇది కూడా ఉపయోగపడుతుందమ్మా. దీనికి తోడు మరి ఈ యొక్క పదార్థాలు మరొక ప్రత్యేకత ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత, ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఈ విధంగా తీసుకోవడం చేత మనకు కేవలము కాన్స్టిపేషన్ తగ్గడమే కాకుండా, మోషన్ ఫ్రీగా అవ్వడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మన ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ శరీరానికి హాని చేసేటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవ్వడంతో పాటు హానికరకమైనటువంటి అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా వస్తుంటాయి అన్నమాట. మరి గుడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల మన బాడీలో ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, చర్మ వ్యాధులు, మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతం ఇలాంటి జబ్బులు, అదేవిధంగా గుండె జబ్బులు ఇవన్నీ రాకుండా ఉండేందుకు కూడా ఈ ప్రేవుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఉపయోగపడుతుందమ్మా. ఈ మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు మనకు ఉపయోగపడమే కాకుండా, మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఈ ఫైబరు మనకు ఉపయోగపడమే కాకుండా బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుంది, కాబట్టి ఆ బ్యాక్టీరియా పెరగడం చేత కూడా మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క
కూరగాయలు ఈ పద్ధతిలో తీసుకోవాలి. అట్లే మూడవది సీడ్స్ అని చెప్పానమ్మా, చియా సీడ్స్. మనకు దొరికేటువంటి చియా సీడ్స్లో అత్యధికంగా ఫైబర్ ఉన్నటువంటి సీడ్స్ చియా సీడ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు మార్కెట్లో చియా సీడ్స్ దొరుకుతున్నాయమ్మా. ఈ చియా సీడ్స్ రోజు 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల వరకుమా ఒక అరగంట లేదా ఒక గంట మ్యాక్సిమం వాటర్లో నానబెట్టేసేసి ఆ నానించినటువంటి ఈ చియా సీడ్స్ పెరుగు కలిపేసేసి తీసుకోవడం కానీ, లేకపోతే ఈ నానించినటువంటి ఈ యొక్క చియా సీడ్స్ని మనం తీసుకునేటువంటి ఆహారం మీరు భోంచేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ రోటీలు ఇలాంటివి తినేటప్పుడు కానీ, లేకపోతే కూర కలుపుకునేటప్పుడు కానీ, ఇలాంటి వాటిల్లో ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ చియా సీడ్స్ నానబెట్టింటాం కదమ్మా, ఆ నానబెట్టినటువంటి ఈ చియా సీడ్స్ను జస్ట్ వాటి మీద చల్లుకొని తీసుకుంటున్నప్పటికీ ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం చేత మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో పళ్ళు, అదేవిధంగా వెజిటబుల్స్, అట్లే సీడ్స్ ఈ తరచుగా వాడుకోవడం వల్ల ఇంచుమించు 190% మంది వరకు ఎలాంటి ఔషధాలు లేకుండా కేవలం ఆహార పదార్థాలతోనే ప్రేవుల చరణాన్ని బాగా కలగజేసేసి మోషన్ బాగా తయారేందుకు ఉపయోగపడేట్టు చేసి మోషన్ బాగా ఫ్రీగా అయ్యేందుకు కూడా మనం ఈ ఆహార పదార్థాల ద్వారా ప్రయత్నం చేయొచ్చమ్మా. కాబట్టి దీనివల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. వీటిని డైరెక్ట్గా కాకుండా ఒక జ్యూస్ రకంగా చేసుకుని జ్యూస్ పద్ధతిలో చేసుకుని తీసుకొచ్చంటారా? అదే ఫస్ట్ నేను చెప్పాను కదమ్మా, ఇవి జ్యూస్లో ద్వారా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ ఫైబర్ శాతం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. దానివల్ల మరి జ్యూస్ వల్ల ఇతర ఆరోగ్యపరమైనటువంటి అంశాలకైతే ఉపయోగపడుతుంది తప్ప మరి మోషన్ ఫ్రీగా ఎందుకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిదమ్మా. మీరు మంచి ప్రశ్న వేస్తారు. ఒకవేళ పళ్ళు సరిగ్గా లేనటువంటి వాళ్ళు కానీ, పళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, నమలడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ జ్యూస్ ఇలాంటివి మరి అకేషనల్గా తీసుకోవచ్చమ్మా. ఈ జ్యూస్ తీసుకునేటప్పుడు అంతే నిమ్మకాయ రసము ఇలాంటివి వేసుకొని తీసుకోవడము, అదేవిధంగా జ్యూస్ తయారు చేసేటప్పుడు కూడా దాంట్లో మరి ఐస్ కానీ తర్వాత ఇతర పదార్థాలు కానీ కలపకూడదమ్మా. టేస్ట్ కోసం ఇలాంటి ఉప్పు ఇలాంటివన్నీ కలపకుండా యాజ్ యూజువల్గా తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కానీ మరి తీసుకోగలిగితే నేను చెప్పినటువంటి పద్ధతిలో అదేవిధంగా నమిలి మింగడం చాలా చాలా మంచిదమ్మా. లేని పక్షంలో గుజ్జులాగా తీసుకోవడం కూడా మంచిదే. కానీ జ్యూస్ వల్ల అయితే అంత ఆశించినటువంటి ఫలితం కలగదు, కొద్ది గొప్ప ఉపయోగం అయితే ఉంటుందమ్మా. సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా దీన్ని తీసుకొచ్చంటారా? దంతాలు వచ్చినటువంటి పిల్లలందరూ వాడుకోవచ్చమ్మా. అంటే మనము 6 నెలలకు సాంప్రదాయంలో భాగంగా మన భారతీయ సంప్రదాయంలో భాగంగా 6 నెలలకు అన్నప్రాసనం చేస్తారు కదమ్మా. అన్నప్రాసన వచ్చినప్పటి నుంచి పళ్ళు రావడం మొదలవుతుంది. సో మీరు అన్నట్టు ఏమంటే సంవత్సరం 1.5 year దాటిన తర్వాత నుంచి మొదలు పెడితే సరిపోతుంది. సో మరి ఆ పిల్లలు నమలడం ఇలాంటివి కష్టం కాబట్టి గుజ్జులాగా తయారు చేసి ఇస్తే సరిపోతుందమ్మా. ఇప్పుడు కూరగాయలు వెజిటబుల్స్ అయితే తీసుకోగలరు, ఈ పళ్ళు అనేసరికి వాళ్ళు తీసుకోవడం ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు అన్నట్టు అటువంటి పిల్లలకి చిక్కటి గుజ్జు రూపంలో తయారు చేసేసి వాటిలో అంత తేనె ఇలాంటివి ఏదన్నా బాగా ఎలాచి పౌడరు ఇలాంటివి కలిపి ఇవ్వడం వల్ల టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా సుముఖంగా తింటారమ్మా. డైరెక్ట్ గా కాకుండా ఉడకబెట్టి అలా కూడా గుజ్జు చేసి తీసుకొచ్చంటారా? ఈ వెజిటబుల్స్ అలాగే చేసుకోవచ్చుమా. మరి పళ్ళనైతే మనం ఇలాంటివి చేయడం వీలు కాదు కాబట్టి యాజ్ యూజువల్ వాడుకోవాలి. వెజిటబుల్స్ మాత్రం ఉడకబెట్టుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో కూరలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. వేటిలో చియా సీడ్స్ నీళ్ళలో నానబెట్టేసి కలపొచ్చమ్మా. మీరు పళ్ళలో కలుపుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ కూర తయారు చేసుకొని వాడుకునేటప్పుడు కలుపుకోవచ్చు. అదేవిధంగా మరి చియా సీడ్స్ సపరేట్గా వాడుకోవచ్చు పెరుగుతో కలిపేసి, లేకపోతే రోటీ మీద పుల్కాల మీద చల్లుకొని వాడుకోవచ్చు. ఎలా వీలుంటే అలాగా ఈ పదార్థాలు తరచుగా వాడుకోవడం చేత కాన్స్టిపేషన్ సమస్య ఉండదమ్మా.